దేవుడు ఆలోచన, మీ పట్ల ఉన్న ఆలోచన. దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ కష్టాలు చూస్తున్నాను, మీ కన్నీళ్లు చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళగలను నేను. ఒకవేళ ఇక్కడ స్వార్థంతో ఆలోచించిన వాడిని కూడా పరలోకానికి నేను తీసుకెళ్ళాను అనుకో, అక్కడ కూడా మిమ్మల్ని సుఖంగా బ్రతకనిస్తాడా? చెప్పండి. ఇక్కడ మనుషుల వల్లే కదా మనం మోసపోయింది, ఇక్కడ మనిషి వల్లే కదా మనకు కన్నీళ్లు కష్టాలు, మనిషి వల్లే తెచ్చుకున్నాం కదా. అలాంటి మనుషులను కూడా పరలోకానికి దేవుడు తీసుకొచ్చాడు అనుకోండి, అక్కడ క్షేమంగా ఉంచుతారా? చెప్పండి, ఉంచారు. అందుకే నా పిల్లలారా, కొద్ది కాలం మీరు ఓపిక పట్టండి. కొద్ది కాలం. ఎందుకు తెలుసా? ఏరేస్తాను అందరినీ. నా కోసం కష్టపడుతున్నా మిమ్మల్ని పక్కకు పెడతాను. ఈ స్వార్థపరుల్ని ఏరేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళ వల్లే మీ కన్నీళ్ళు, వాళ్ళ వల్లే మీ కష్టం, వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండటానికి మీ జీవితాన్ని పట్టించుకోలేదు. మనుషుల వల్లే కదా మీ జీవితం ఇలా అయిపోయింది. నా కోసం బ్రతుకుతున్న పిల్లలు ఎంత గొప్పగా ఉండాలని నేను ఆలోచించారు. నా కన్న కళ్ళని మనుషులే కదా తుంచింది, స్వార్థపరులు. కాబట్టి అందరినీ పరలోకానికి నేను తీసుకెళ్ళాను అనుకో, ఈ స్వార్థపరులు మళ్ళీ మిమ్మల్ని అక్కడ కష్టపెడతారు. అందుకే పరలోకానికి వాళ్ళని రానివ్వను. మరి ఎవరిని రాణిస్తాను? నా కోసం బ్రతుకుతున్న మిమ్మల్ని. మంచోడు కాదంటారా? చెప్పండి. మళ్ళీ అందరినీ తీసుకెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కష్టపెడతారో, ఈ స్వార్థపరుల వల్ల ఎక్కడ మన జీవితం పాడైపోతుందని దేవుడు ఆలోచించి ఈ స్వార్థపరులందరికీ పాతాలను సిద్ధం చేస్తున్నాడు. మంచోడు కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తుంటాం మనం? ఏం చేస్తున్నాడు దేవుడు అంటున్నా? ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కోసం నువ్వు బ్రతికితే పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. తప్పంటారా? చెప్పండి. నాన్న నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ కష్టపడితే అమ్మ ఇంకో కళాశాల వెతుకుతున్నాను నేను జాయిన్ చేయడానికి. తప్పంటారా? కాదు కదా. ఇది తప్పు కాదన్నప్పుడు ఈ కష్టాలను చూసి చెలించిపోయిన దేవుడు కొద్ది కాలం ఆయన కోసం బ్రతికితే ఒక మహాలోకాన్ని నీ కోసం కడుతున్నాడు. తప్పంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. కష్టమే లేని, నష్టమే లేని, ఆయుష్ లేని, అంతం లేని నీకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. తప్పు చేస్తున్నాడా దేవుడు? తప్పు చేస్తున్నాడా? లేదా ఇక్కడే సుఖపెట్టమంటారా మిమ్మల్ని? ఇక్కడే సుఖపడితే బాగుంటుందా? ఇక్కడ సుఖపడితే చూసి ఓర్చుకుంటారండి? ఓర్చుకుంటారు? చెప్పండి ప్రజలు. నీ మీద ఎన్ని కళ్ళు, కొత్త కలర్ టీవీ ఇంట్లో తెచ్చుకుంటామంటే చాలు. ఎంతండి స్వార్థపరులు ఎలా ఆలోచించారు చెప్పండి. అలాంటప్పుడు నిన్ను ఇక్కడే ఉంచితే నీ జీవితం ఏమైపోద్ది? అందుకే దేవుడు ఆలోచన అంటే తొందరగా నా పిల్లల్ని వచ్చి తీసుకెళ్ళిపోవాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు కలవరపడకండి, మీరు కలవకండి, అక్కడ స్థలం సిద్ధం చేస్తాను నేను మీ కొరకే. మీరే వస్తారు. ఇక్కడ నా కోసం కష్టపడుతున్నారు కదా, నేను చెప్పిన మాటల ప్రకారంగా నా కోసం మీరు కష్టపడుతున్నారు కదా, మీకోసమే ఒక లోకాన్ని ఇస్తాను. మీకోసమే. అది నేనున్న లోకం, నేనున్న లోకం అది. ఇక ఈ స్వార్థ పనులను రానివ్వను, ఈ మనిషి అనేవాడిని రానివ్వను. ఎందుకు తెలుసా? పాపంలో బ్రతికి నా పిల్లలుగా బ్రతుకుతాను, మిమ్మల్ని కష్టపెట్టారు కదా వాళ్ళు. అందుకే అలాంటి స్వార్థ పనులు నేను రానివ్వను. ఎందుకంటే వాళ్ళని కాల్చేస్తాను. వాళ్ళని మీ కష్టాలకు కన్నీళ్లకు కారణమైన పాపంలో బ్రతికి నన్ను కాదని మిమ్మల్ని సుఖపెట్టాల్సింది పోయి మీ గురించి చెడుగా ఆలోచించి మిమ్మల్ని కష్టపెట్టారు కదా, వాళ్ళ కోసం పాతాలను సిద్ధం చేస్తున్నాడు దేవుడు. ఎంత మంచివాడు ఆలోచించండి. అందుకే నేను పౌలు గారు రాసింది, ప్రభువు మనసు ఎదిగిన వాడేవాడు. మనకి తెలియక అనవసరంగా ఆయన అంటంట. ఏం చేస్తున్నాడండి దేవుడు అంటంట? నీకు చెప్పి చేయాలి ఏంటి? పంపదీసి ఏం చేస్తున్నాడు ఏంటి అంటంట. నీకు చెప్పి చేయాలా? పొడి చెప్పి చేయాలి అనుకున్నాం అనుకోండి, చెప్పకుండా చేస్తున్నాడేంటి? చెప్పాడు కదా 66 పుస్తకాల్లో. మనకే వెతుక్కునే టైం లేదు, మనకే ఆలోచించే టైం లేదు, పైగా దేవుని మీద మాత్రం అబద్ధాలు వేస్తుంటాం. వేయకండి ప్రేమల దేవుని పిల్లలారా. మీరు నమ్మిన మీ కన్న తండ్రి ననకండి. ఎందుకంటే ఆయన కంటే మిమ్మల్ని ప్రేమించింది ఎవరూ లేరు, ఎవ్వరూ లేరు. మీరు కష్టపడుతున్నారనే కదా ఆ మహాలోకాన్ని ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడో తెలుసా? రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. నా కోసం కష్టపడి మీరు వస్తున్నారు అన్నాడు. నా కోసం మీరు కష్టపడి వస్తున్నారు. సహోదరుల కోసం దప్పికను తీర్చారు, సహోదరుల కోసం భోజనం పెట్టారు, సహోదరుల కోసం నేను చెప్పినవన్నీ నెరవేర్చేశారు కనుక మీరు ఇక్కడ ఉండరు, మీరు వచ్చేసండి పరలోకానికి అన్నాడు. ఎప్పటి నుంచి? రండి, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరుస్తున్నాడు. అంటే ఆయన బాగా కట్టేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. ఎప్పుడు పునాది పడిందో తెలుసా పరలోక రాజ్యానికి? రండి, లోకము పుట్టింది మొదలుకొని అన్నాడు. అబ్రహాం ఆలోచించడం ప్రారంభించేశాడు. అబ్రహాంకి అర్థమైపోయింది ఏంటి? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుంది. అమ్మయ్య, పునాది పడిపోయింది, ఆ పరలోకానికి పునాది పడిపోయింది. దేవుని పిల్లలుగా కొద్ది కాలం ఇక్కడ కష్టపడినా పర్వాలేదు. ఈ స్వార్థ పరుల మూలంగా మేము కష్టపడ్డాం కదా, మా కోసం ఒక మహాలోకాన్ని కడుతున్నాడు, ఒక మహాలోకాన్ని కడుతున్నాడు. పునాదులు గల లోకం అన్నాడు.
యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఏం చెప్పాడు కదా, మీకు స్థలం సిద్ధం చేస్తాను, అక్కడ నా తండ్రి ఇంట్లో తండ్రి ఉండే స్థలంలో అనేక నివాసములు కలవు. అంటే పునాదులు కాస్త ఏమైపోయాయి, నివాస స్థలాలుగా మారిపోయి. స్థలం లేకపోతే చెప్తా, అసలు లేదన్న కంగారు మీకొద్దు అన్నాడు. అబ్రహాం అప్పటి నుంచి ఆలోచించాడు, పునాదులు పట్టాయి. యేసుక్రీస్తు అంటే ఇక వెళ్ళిపోతున్నాడు, మీకు సిద్ధం చేయటం అన్నాడు. చూసారా మీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. సునామీ వచ్చిన తర్వాత అంటే చాలా మంది పిల్లలు అంటే తల్లిదండ్రులు లేక, చాలా మంది పిల్లలు గూడు లేక ఉన్నారు. వాళ్ళ కోసం అంటే ప్రభుత్వం అంటే ఒక సపరేట్ కాలనీ కట్టించిందట. సపరేట్ కాలనీ ఎందుకు, ఇక్కడ నివాసం లేని వారికి, ఇక్కడ ఎవరూ లేని వారికి ఒక ప్రత్యేకమైన కాలనీ కట్టించేసింది. కాలనీలో సునామీ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ కాలనీ మాత్రం చాలా బాగుందండి. అందులో సునామీ బాధితులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే మనిషికి స్వార్థమే కదా. అడుక్కున్న పైసలలో కూడా మరి తీసుకునే మనసు ఉందండి మనిషికి. మరి గవర్నమెంట్ వారు వెంటనే స్పందించారు కదా, కాలనీ కట్టించేశారు కదా. మరి దేవుడు మాత్రం మీ కష్టాలను చూస్తూ ఊరుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నారు? స్వార్థపరుడే రాని మహాలోకాన్ని మిమ్మల్ని తీసుకెళ్లాలనుకున్నాడండి మీ కన్న తండ్రి. ఎంత మంచోడు చూడండి. తన ఆలోచనలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండాలనుకున్నాడో ఆ కలనాన్ని దేవుడి నెరవేరలేదు. ఎందుకంటే స్వార్థపరుడు వచ్చి మన జీవితాన్ని నాశనం చేశారు. అందుకే ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీకోసం పరలోకాన్ని కడుతున్నాను నేను. మరి మీరేం చేయండి, ఎలాగో కష్టపడుతున్నారు కదా, ఇంకా కొద్ది కాలం ఓపిక పట్టండి. ఇంకెందుకు కొద్ది కాలం ఓపిక పట్టండి, ఇల్లు లేదా లేకపోయినా పర్వాలేదు, కొద్ది కాలం ఓపిక పట్టు. కన్నీరా పర్వాలేదు, కొద్ది కాలం ఓపిక పట్టు. నేనేం చేస్తానో తెలుసా, నా కుమారుని పంపిస్తాను ఈ భూమి మీదకి. మనుషులు కట్టుకున్న ఆకాశ హర్మాన్ లాంటి ఈ గోపురాలన్నిటి పంచభూతాలను లయం చేస్తాను, మొత్తం సర్వనాశనం చేస్తాను మీ కళ్ళ ముందే. కొద్ది కాలం మీరు ఓపిక పట్టండి. ఆ తర్వాత ఏం చేస్తానో తెలుసా, మీరు కూడా చనిపోతారు కదా. చనిపోయిన తర్వాత మిమ్మల్ని తిరిగి లేపుతాను. అదే కదా మీరు నమ్మింది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని నమ్మారు కదా. ఆ రెండవ రాకడలో ఈ ప్రపంచంలో ఉంటున్న గొప్ప కట్టడాలన్నీ కూల్చేస్తాను, స్వార్థపరులందరినీ మట్టి కరిపించేస్తాను. ఎందుకు మిమ్మల్ని బ్రతకనివ్వలేదు కనుక. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానంటే, మీరు నమ్మింది తిరిగి లేస్తానే నమ్మకమే కదా, నా కుమారులా యేసుక్రీస్తులా మిమ్మల్ని తిరిగి లేపుతాను. ఒక మహిమా శరీరంతో మహాలోకానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడ మీకు కష్టం లేదు, కన్నీళ్ళు లేదు, ఏమీ లేదు. మొట్టమొదటగా మీకు ఎలాంటి జీవితం ఉండాలని నేను ఆలోచించాను. నా కళ్ళ దగ్గర మిమ్మల్ని ఉంచుకుంటాను, నా దగ్గరే ఉంచుకుంటాను. ఇక ఎవరో స్వార్థపరులు నేను రానివ్వను. ఎందుకంటే రానిస్తే మళ్ళీ మీ జీవితాన్ని పాడు చేస్తారు. అదండి దేవుడు ఆలోచన. మీ కష్టాలను చూసి సంతోషపడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా ఈ కష్టాలను తొలగించాలని. అందుకే కదా యేసుక్రీస్తును పంపించింది. అందుకే కదా రాజ్య సువార్తను ప్రకటించింది. ఏమని ప్రకటించాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇక్కడ ఉండటానికి ఇక వీల్లేదు. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎవరైతే ఆ మహాలోకానికి రావాలంటే మీరు మారండి అన్నాడు. ఎందుకు మారమంటున్నాడు తెలుసా, ఆ మహాలోకం మీకు సిద్ధం చేస్తున్నాడు కనుక. ప్రేమైన దేవుని పిల్లలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని అన్నాడంటే ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందండి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు కడుతున్నాడట మనకివ్వటానికి. మనకివ్వాలనుకున్న ఆయనకి అంత ఆలోచన ఉన్నప్పుడు మరి వెళ్ళేది ఎవరు? మనమే కదా పరలోకానికి. ఇవ్వాలనుకున్న ఆయనకి అంత ఆలోచన ఉంది, మరి వెళ్ళాలనుకున్న మనకు అసలు ఆలోచన ఉందంటారా పరలోకం మీద? అప్పు ఇచ్చేవాడికి ఎక్కువ ఆలోచన ఉంది అనుకున్నాడు, మరి తీసుకునేవాడికి ఎలా ఉండాలండి? 5 గంటలకు రమ్మన్నాడు అనుకోండి, ఎందుకైనా మంచిదని 3 గంటలకు వెళ్ళిపోతాం మనం. 2 గంటలు అక్కడ వెయిట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే లేవని ఒకవేళ వెళ్ళిపోతాడేమో డబ్బులు అలా పట్టుకొని. ఇచ్చేవాడికి అంత ఆలోచన ఉంటే తీసుకునేవాడికి అంత ఆలోచన ఉండాలని చెప్పండి. పరలోకాన్ని మీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన. మీకు ఇవ్వాలనుకున్న ఆయనకి ఎంత ఆలోచన అంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి కడుతూ వస్తున్నాడు. అది మీకోసమే. కడుతున్న ఆయనకి ఇంత ఆలోచన ఉంటే వెళ్ళాలనుకుంటుంది మనకు కదా. మనకి ఏమాత్రం ఆలోచన ఉంది చెప్పండి? మనకు తెలియక ఇక్కడే బ్రతకాలనుకుంటున్నాం, ఇదే సుఖం అనుకుంటున్నాం, ఇదే స్వర్గం అనుకుంటున్నాం. ఈ కష్టాలకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఇక్కడే ఉన్నదో లేదో తిట్టి పాతాళానికి వెళ్ళిపోదాం నిర్ణయం చేసుకుంటున్నాం మనం. ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాగో కష్టపడుతున్నాం కదా, ఆ కష్టం మీద దేవుడి కోసం పడితే ఇక కొద్ది కాలంలో వెళ్ళిపోతాం కదా. పరలోకం ఇంకా సమీపం అవుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకండి నిరుత్సాహం? లేనివాడు అనుకుంటున్నావా? ముందేమో ఉన్నవాడు చెప్పండి. మరి అప్పుడున్నట్టు ఇప్పుడు ఉన్నాం కదా.
అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకంటే అనవసరంగా దేవుణ్ణి ఎందుకంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే పౌలు గారు రాసిన మాటను ఆలోచిస్తే ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడన్నాడు. ఇదండి మీ జీవిత చరిత్ర. ఎలాగ ఇక్కడ సుఖపడటం లేదు కదా, పరలోకాన్ని కూడా దక్కకుండా పోతారా చెప్పండి. ఎలాగ ఇక్కడ సుఖపడటం లేదు కదా, ఈ కష్టం మీద దేవుడి కోసం పడరాదండి. ఈ కష్టం మీద దేవుడి కోసం పడితే కొద్ది కాలం ఓపిక పడితే మహాలోకానికి మనం వెళ్ళిపోవచ్చు కదా, ఒక మహాలోకానికి మనం వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని అనటానికి ముందు దేవుడు మీకోసం ఎంత ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆయన మనసును అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఉండలేరని, ఒకవేళ అందరినీ తీసుకెళ్తే స్వార్థపరులు మళ్ళీ మీ జీవితంలోకి రంగప్రవేశం చేస్తారని వాళ్ళని పాతాళంలోకి ఏరి పారేస్తూ మీకు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. అదండి ఈ సమాజాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు ఈరోజు మనిషి ప్రశ్నిస్తున్నాడు కదా. ఒక్కసారి విను, నీకోసం పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. తప్పు చేస్తున్నాడు అనిపిస్తుందో చెప్పు ఒక్కసారి. ఈ దోపిడిని చూసి, ఈ మారణకాండం చూసి పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఉంటే అంటున్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆయన కోసం బ్రతుకుతాడు, నీకు పరలోకాన్ని కడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నీకు బ్రతికి అయిపోయింది కనుక, ఇక్కడ నీకు అయిపోయింది కనుక ఆ మహాలోకంలో మొదటిసారిగా ఎలాంటి జీవితం నీకు ఇవ్వాలనుకున్నాడో అలాంటి జీవితం అక్కడ చేస్తున్నాడంటే తొందరపడకండి దేవుణ్ణి అనటానికి, తొందరపడకండి లోకం వైపు వెళ్ళటానికి. ఒక్కసారి ఆలోచించండి. ఈ కన్నీళ్ళ వల్ల, కష్టాల వల్ల దేవునికి ఎందుకు దూరం అవుతారు చెప్పండి. మీ కన్నీళ్ళే కదా ఆయన చూసి పరలోకాన్ని కడుతుంది. మీ కష్టాన్నే కదా చూసి కడుతుంది. మీకు ఇల్లు లేదనే కదా పరలోకంలో ఇల్లు కడుతుంది. ఇవన్నీ ఆయన కడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అంటే నీకేమొస్తుంది చెప్పండి. అందుకేనండి మనిషి జీవితం అనేదండి ఒక కొబ్బరికాయ లాంటిదండి. కొబ్బరికాయ తెలుసు కదండి. తినేసాం అనుకోండి, కొబ్బరికాయ తినేసాం అనుకోండి, ఒక దాంతో అయిపోతుంది. కానీ ఓపిక పట్టి ఆ కొబ్బరికాయను భూమిలో పెట్టామనుకోండి, పెద్ద చెట్టు వచ్చేస్తుంది. ఆ చెట్టుకు 100 కాయలు వస్తాయండి. అప్పుడు తినండి, బాగుంటుంది. ఒకటిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా? మరి ఈ విత్తనంగా భూమిలో పెట్టి చెట్టు వచ్చిన తర్వాత 100 కాయలు వచ్చిన తర్వాత తింటే బాగుంటుందా? ఎప్పుడు తింటే బాగుంటుందండి? ఆలోచించండి ఒక్కసారి.